చేరవలసిన ప్రియులందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున శుభావందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలకు మనం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రిపరలోకి తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. తండ్రి, అగ్గర క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యకు నాయన మీ సహకారాన్ని మీ కృపతోడుగా ఉంచి 17 సంవత్సరాలు పూర్తి చేసుకునే ధన్యతను మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు. నాయన, జరిగించిన కార్యాలన్నిటినీ భవిష్యత్తులో కూడా నాయన జరిగిన పరిచర్యలను కూడా సమస్తము మాకు తోడుగా ఉండి ఎన్నో శోధనలోను, శ్రమలలోను, సమస్యలోను, బాధలలోను, వేదనలోను నాయన మీ అందు సంతోషములోను ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రం. నా తండ్రి, మరో దినముగా దేవా, మరి మీరు చేసిన కార్యములు సంఘము ద్వారా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రాత్రికాలం ఏర్పాటు చేసుకున్న ఈ కృతజ్ఞతా కూడికను మీరు ఆశీర్వాదకరంగా ఈ కార్యాన్ని జరిగించండి. చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ఈ మాటలు ఎవరికి అవసరమై ఉన్నావో వారికి మాటలను అర్థం చేసుకుని మనసు ఇచ్చి వారిని బలపరచండి. మరొక మీ సేవలోకి ఉపయోగపడే పాత్రలుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభువుల నామమున మరొకసారి అందరికీ వందనాలు. మరి దేవుని గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యాంగర్లో క్రీస్తు సంఘం యొక్క పరిచర్యకు మరి ప్రారంభించడానికి దేవుడు మొదటగా తన కొడుకును చూపి మరి పరిచర్యను చేర్చుకున్న కుటుంబాలని మరి వారి హృదయాలు తెరిచి మరి నన్ను ఒక దైవ సేవకుడిగా వారు ఆహ్వానించి మరి నన్ను చేర్చుకుని వాక్యంతో ఈరోజు వారి కుటుంబానికి రక్షణ పొందడానికి కారకులైన ప్రియులు రుద్ర రాజు గారు వారి కుటుంబానికి, అలాగే మరి స్వామిరాజు గారు వారి కుటుంబానికి, ఈ ముగ్గురు వ్యక్తులతో ప్రారంభించబడిన పరిచర్య. ఈ ముగ్గురు వృద్ధులు పెద్దవారు, బైబిల్ కూడా చదవలేని వారు. అటువంటి పెద్దలతో ఈ సేవా పరిచర్యకు మరి నన్ను వారి బిడ్డల సాకి ప్రోత్సహించి దేవుని పని చేయడానికి వారి గృహాల్లో మరి అప్పగించటం వల్ల ఆ రోజు 2007 మే 27న ఆదివారం ఉదయం 9 గంటలకి ఆరాధన అనే ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభించబడ్డది. వారి ముగ్గురు, నేను నలుగురితో మాత్రమే అక్కడ పరిచర్య సాగింది. అప్పుడు శ్రీదేవి గారు పుట్టింటి కాడ చంటిబిడ్డ తల్లితో అప్పుడు ఇంకా పరిపూర్ణమైన భక్తిలోనికి రా. అలాగే ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఆ సంగతులు కొందరికి తెలియదు కనుక నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ఈ పరిచర్యల గురించి మనం మాట్లాడుకుంటాం. ఏమో ఎన్నో పాఠాలు వింటున్నాం. పరిచర్యలను ఒక పాఠం మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఎవరు గొప్ప కనుక ఈ పరిచర్యలు నిజంగా ఇప్పుడు వాక్యం చెప్తుంటే ఎలాగ ఫోన్లో డిస్టర్బెన్స్ జరుగుతుందో అలాగే పరిచర్య కూడా నాకు అప్పటి నుంచి కూడా ఎన్నో ఆటంకాలు జరుగుతూనే వచ్చాయి. అవన్నీ చెప్పుకోవడానికి సమయం సరిపోదు, అవన్నీ రాసుకోవడానికి పుస్తకాలతో పని లేదు.
ఇవన్నీ ఎందుకంటే దేవుని పని అంటేనే శ్రమలతో కూడిన కార్యాలు. అందుకని మనం ప్రభు చెప్పింది ఏంటయ్యా అంటే, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందలతో చెడ్డ మాటలు పలికినప్పుడు మిమ్మల్ని హింసించినప్పుడు మీరు ధన్యులు, అప్పుడు మీకు పరలోకమందు ఫలం కలిగింది. అది టార్గెట్ పెట్టుకుని మన సేవలకు రావాలి తప్ప ఇక్కడ ఏదో దండలేస్తారో ఇతను బాగా చెప్తాడు అనే మాటలు ఎప్పుడు కూడా మనసు పెట్టి సేవలోకి రాదు. ఓకేనా? గుర్తించేవారు గౌరవిస్తారు, గుర్తించిన వారు అగౌరవం చేస్తూనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే గుర్తించిన వారు అగౌరవం చేసిన, గుర్తించిన వారు కూడా సమయం వచ్చినప్పుడు దెబ్బేస్తారు. ఎందుకు అంటే ఇస్కరియోతు యోధ ఏం చేశాడు, గోడా ఉండి ఏం చేశాడు అంటే అటువంటి వెండిపోటులు కూడా తట్టుకోవాలి. పరిచర్య అంటే నాకు ఆడు ద్రోహం చేయడం అన్నది కూడా సరిపోం, ద్రోహి అనొద్దని కూడా చెప్పాడు ఆయన. ఎవరి క్రియలు వాడికి, అలాంటి వాడిని ఎవరికి అప్పు చెప్పమన్నాడు ఆయన? ఆయన చూసుకుంటాడు మన పని. అది ఓకేనా? ఇది మన కుటుంబం కాదు, దేవుని కుటుంబం యొక్క పని. ఆయన నీతి అనే న్యాయం, ఆయన చట్ట ప్రకారంగా మనం ముందుకి వెళ్ళాలి. కనుక మరి ఇప్పటికి 17 సంవత్సరాల పరిచర్యలో 2010లోనేమో టేకులు ప్రారంభించడం జరిగింది. 2010 ఓకేనా, జనవరిలో. ఓకేనా, అలాగే 2014లో వెంటూరులో ప్రారంభించడం జరిగింది. అయితే ప్రతి చోట ఫలాలు రావు, ఎందుకంటే ఆ నేలను బట్టి ఆ విత్తనం కూడా మొలకెత్తుతుంది. అందుకే అన్ని మంచి నేలలు కావు. కనుక దేవుడి కృపను బట్టి ఆ నేల పడిన పని ఉంటుంది. అంతేగాని అగ్గర్లో జరిగినట్లుగా టేకులో జరగాలి, టేకులో జరిగినట్టుగా వెంటూరులో జరగడానికి అవకాశం ఏమీ లేదు. ఓకేనా? దేవుని పని ఎవరైతే ఆ హృదయాన్ని ఇస్తారో అక్కడ పని జరుగుతుంది. అది ఏదేమైనా మరి ఆ దేవుని కృపను బట్టి 2015లో చర్చ్ బిల్డింగ్ కట్టుకోవటం, 2015లో చర్చ్ బిల్డింగ్ కట్టుకోవటం. మరొకటి ఏంటయ్యా అంటే సండే టు సండే అంటే పరిచర్య ప్రారంభించబడిన 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ సండే టు సండే కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నాం. అంటే మొన్న ఫిబ్రవరిలో ఎన్ని సంవత్సరాలు అయినాయి? 7 సంవత్సరాలు అయింది. అంటే పరిచర్య ప్రారంభించి 10 సంవత్సరాల తర్వాత సండే టు సండే కార్యక్రమాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ కార్యం చేసుకుంటూ వచ్చాం. అంటే 7 సంవత్సరాలు ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా దేవుడు తన పనిని కొనసాగింది. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు 3 ప్రారంభించబడిన పనికి ఈరోజు ఇంచుమించు 114 మంది ప్రభు ఆత్మలో ప్రభువులోనికి చేర్చబడ్డారు. ఇంచుమించు 114 మంది. అంటే ఒకరు అటు ఇటు అయినా. ఓకేనా? కనుక ఈ దేవుడి కృపను బట్టి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలుసు, కానీ కొంతమందికి తెలియదు. కనుక పౌలు కూడా తన చేసిన పరిచర్ని జ్ఞాపకం చేసుకున్నాడు అక్కడ. ఓకేనా? వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు, పరిచర్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ఆయనకు ద్రోహం చేసిన వారి గురించి చెప్పుకున్నాడు. ఓకేనా? రెండవది సహకరించిన వారి గురించి కూడా చెప్పుకున్నారు. ఇది పరిచర్లో ఉన్న విషయాలు. సరే, ఇక ఏదేమైనా మరి మీ అందరి సహకారాన్ని బట్టి, మరలా చెప్తున్నాను, మీ అందరి సహకారాన్ని బట్టి మరి దేవుని పనులు ఎంతగా మరి గత వారం పామర్లో ప్రభు సంఘ పనులు సండే టు సండే కార్యక్రమాలు, అంటే ఒక అంగర క్రీస్తు సంఘం మరో సంఘానికి సండే టు సండే మీటింగులు చేయాలన్న మాదిరి చూపించిందంటే దేవుడు కృప అంగర క్రీస్తు సంఘానికి ఉన్న మహిమంత పోతుంది. కనుక అంగర క్రీస్తు సంఘం ఒక సంఘాన్ని బలపరిచేది తప్ప ఒక సంఘాన్ని పాడు చేయలేదు. మరలా చెప్తున్నాను, ఏ సంఘాన్ని పాడు చేయలేదు. పక్కా చెప్పాలంటే మరో సంఘానికి ఆత్మలు అప్పగించింది తప్ప ఎక్కడ కూడా సంఘంలో ఉన్న ఆత్మలను తీసుకుని ఇక్కడ సంతోషించే పరిస్థితి లేదు. ఇది ధైర్యంగా చెప్పుకుంటాం. ఓకేనా? దీనికి అవసరమైతే సాక్ష్యాలు కూడా ఉంటాయి. ఓకేనా? ఆ సత్యంలో ఉన్న వారిని సత్యంలోనికి నడిపించాము తప్ప సత్యంలో ఉన్న వారిని మరొక అంటే ఆ సహోదరులు విడగొట్టే పని చేయలేదు. ఇది వాస్తవం. సరే, ఇక పాఠంలోనికి మనం వెళ్ళే ముందు ఈరోజు ఈ రాత్రి కావాలి, ఎందుకంటే ఇది 9వ రాత్రి. ఎందుకంటే మొన్న ఆదివారం మొదలెట్టుకుంటే రాత్రితో 8 రోజులు పామర్లు గడిపాం. 9వ రాత్రి ఇది. అంటే ఒక విధంగా చెప్పాలంటే 9వ రాత్రి దాన్ని లోపల ఇంకో పదం పలికిద్ది, మనం ఎక్కడ పలుకుతున్నాం మొదలు అనుకోవద్దు. ఇది కూడా ఎందుకంటే ఆత్మఫలాలు ఎన్ని? 9.
అది పునః అలాగా భావించుకుందాం కాసేపు. సరే, ఏదేమైనా కొన్ని మాటల్లోనికి మనం వెళ్తున్నాం. కొంచెం ఆ వాక్యాన్ని మనసు పెడతాం. ఇది అక్కడ ప్రభు సంఘంలో పరిచయలో జరిగిన కార్యాలు. ఇంకా మూడు ఉంది, చెప్పుకోవడానికి టైం లేదు కనుక ముందుకు వెళ్తాం. ఓకేనా. ఇంకొక చిన్న సంగతి ఏంటంటే ఇది కూడా చెప్పుకుంటే మంచిది. ఒకటి, మొట్టమొదటిగా నాకు వాక్య ఉపదేశాన్ని లేదా దేవుని పరిచయం చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే మా తాతయ్య గారు రుద్రాక్షల విశ్వనాథ్. తర్వాత ఆయన చర్చికి వెళ్ళిన ప్రేమ్ కుమార్ గారు అంటే నర్సుపెట్ట, ఆయన నాకు కొన్ని విషయాలు దేవుని దగ్గరికి భక్తి నేర్పాడు. ఆయన ఎవరో ప్రేమ్ కుమార్, అదే పేరు మహిమా ప్రేమ కుమార్, ఆయన పేరు జ్ఞాపకం అన్నమాట. అప్పుడు సేవ స్టార్ట్ చేసిన తర్వాత మేడపేట దేవదేల బిషప్ గారు పరిచయం అయ్యారు. అప్పుడు నేను 2007 సెప్టెంబర్లో ఆయన దగ్గరికి వెళ్ళి అప్పటి నుంచి వాక్యం నేర్చుకుంటూనే ఉన్నాను. ఆ తర్వాత ర్యాలీ వెళ్ళాం, జైపాల్ గారు ప్రవీణ్ గారి ద్వారా వాక్యాన్ని నేర్చుకున్నాను. ఇది నా బయోడేటా. నేను ఎందుకంటే కొంతమందికి తెలియదు కనుక చెప్తున్నాను. నేను కనుక దేవుని కృపను బట్టి వారందరి సహకారం గొప్పది. నేను ఎవరిని మర్చిపోలేదు. ఓకేనా. దేవుడు వారిని ఒక భాగ్యం ఏంటంటే మా తాతయ్య గారు చనిపోతున్నప్పుడు కరెక్ట్గా 75 మంది రక్షించబడ్డారు. మా తాతయ్య గారు చనిపోతున్నప్పుడు 75 మంది రక్షించబడ్డారు. అది బాగా నాకు అంటే మా తాతయ్య గారు మాకు ఇచ్చిన భాగ్యం. ఓకేనా. ఇలాగే చాలా మేలు జరిగిన ఇంకా వాక్యంలోకి వెళ్దాం. ఇవన్నీ ముందు సంగతులు, పరిచయంలో జరిగిన ముందు సంగతులు. ఇప్పుడు మత్తయి సువార్తలో ఒక పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుని వాక్యం దగ్గరికి మనసు పెడతాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతాం. మనసు పెట్టాం. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదను. చాలండి, ఆ ఒక్క మాట చాలు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మనుషులు ఏం చేస్తున్నారు అంటే ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రయాసపడి వారి భారాలు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, మోసుకుంటున్నారు. ప్రభు ఏమంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. ఏమి ఇస్తానన్నాడు ప్రభు? విశ్రాంతిని ఇస్తా అన్నాడు. ఇది కొంచెం మనసులో పెట్టుకుందాం. ప్రసంగి గ్రంథంలోకి మనం వెళ్తాం. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చదువుతాం. 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతాం. త్వరగా తీయండి. అప్పుడు నేను, ఎవరన్నారు ఇక్కడ? సొలొమోను గారు మాట్లాడుతున్న మాట. మహారాజు సొలొమోను గారు మహారాజు. ఓకేనే. ఒక విధంగా చెప్పాలంటే ఈ మించిన రాజు ఇంకెవరు లేదు ఇందులో, ఐశ్వర్యంలో. ఓకేనా. ఎంత గొప్ప వ్యక్తి మాట్లాడుతున్న మాట. ఏమని చెప్తున్నాడో, అప్పుడు నేను చేసిన పనులన్నీ. ఒక్క మాట ఏం చేశాడు అంటే 10వ వచనం దగ్గరికి ఒక్కసారి వెళ్ళండి. ఒక్కసారి 8 కాడికి కూడా వెళ్దామంటారా పైకి. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశముల దొరకు సంపదను కూర్చుకుంటుని. ఓకేనా. ఎంత సంపద తెచ్చుకున్నాడంటే ఈయన, రాజులకు ఉండే సంపద అంతా కూడా ఈయన తెచ్చుకున్నాడట. ఇది తెచ్చుకుని తర్వాత 10వ వచనం, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చెయ్యలేదు. నిజంగా మనం చూసిందల్లా మనకు కావాలి, మనం చూసిందల్లా మనం పొందుకోలేము. ఎందుకంటే మనకు స్థితి ఉంది కనుక మనం ఏమవుతాం, మనకు ఉన్న దాంట్లోనే రాజీ పడతాం. కానీ చూసిందల్లా మనం సంపాదించిన అవకాశం లేదు. కానీ సొలొమోను గారు అంట తన కంటిలో పడిన ప్రతిదాన్ని అనుభవించాడంట. ఓకేనా. తన కంటికి కనబడిన ప్రతిదాన్ని కూడా ఆయన నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయమును నా పనులను బట్టి సంతోషింపగా. అర్థమైందండి. ఆయన చేసిన పనులు బట్టి తన హృదయాన్ని ఏమైందంట, సంతోషించి ఆ సంతోషకరమైనది ఏది అనుభవింపకుండా నేను నా హృదయమును, ఇంకో మాట చెప్పాలంటే రాజు ఎలా ఉంటాడో తెలుసు కదా. ఓకేనా. కానీ ఈయన తన హృదయాన్ని ఏం చేసుకున్నాడో, బంధించుకోలేదు, స్వేచ్ఛ వదిలేయడంట. ఓకేనా. తర్వాత
ఇదే నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యమని చెప్పి, ఇప్పుడు చూడండి, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు, ఓకేనా, ఆయన చేసుకున్న పనులన్నీ విషయంలో ఆ పనుల కోసం ఆయన పడిన ప్రయాసము గుర్తుపెట్టుకోండి, ఓకేనా. పనుల కోసం ఏం చేసుకున్నాడు ఆయన? ప్రయాసపడ్డాడంట రాజు. ఆ పనుల కొరకు వాటి కొరకు నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి కానీ ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను ఆగపడింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ప్రయాస అంతా కూడా వ్యర్థం అన్నాడు అనమాట. ఎంత ప్రయాసపడ్డాడు ఆయన? ఒక రాజు కూడా ఏం చేశాడు? ప్రయాసపడ్డాడట. ఇది చెప్పి 2 అధ్యాయం దగ్గరికి రండి, 20 వచనం. అక్కడే 2 అధ్యాయం 20 వచనం. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతయు అంతటి విషయమే. ఏటంట? కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. ఏమర్థమైంది? ఆ ప్రయాసకంతా కూడా ఆయన ఏం చేసుకున్నాడు? ఆశను ఏం చేసుకున్నాడంట? విడిచిపెట్టాడంట. ఎందుకో తెలుసా? తర్వాత మాట, ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేస్తాడంట. ఒకడు ప్రయాసతో పని చేస్తున్నాడంట, జ్ఞానముతోనూ యుక్తితోనూ. తర్వాత అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దాని స్వాస్థ్యముగా ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే పని చేయనోడికి తెచ్చి ఇవ్వాల్సి వస్తుందట. పని చేసినోడు వాడు అనుభవించాలి. కానీ ఇప్పుడు పని చేయనోడికి ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నేను ఇంత ప్రయాసపడవలసిన పని ఏంటి అన్నాడు. ఇప్పుడు నేను ప్రయాసపడేది నేను అనుభవిస్తే నాకు తృప్తి, కానీ నేను పడిన ప్రయాస అది ఎవరికి వెళ్తుంది? ప్రయాసపడని వారికి వెళ్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, బిడ్డలు కష్టపడతలేదు. ఈ కష్టం అంతా ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? ఇప్పుడు ఏం చేస్తున్నారు? పాడు చేసుకుంటారు. అంటే ఇప్పుడు ప్రయాస అంతా ఏమైపోయింది? వ్యర్థం. ఇప్పుడు జ్ఞాని అయిన సొలొమోను గారు ఏమన్నారంటే, ఏది ఇందాక 20 వచనం, కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. ఈ ప్రయాస వల్ల నాకు ఉపయోగమేమీ లేదు అన్నాడండి. ఒక్క మాట 6వ అధ్యాయం 5వ అధ్యాయం 15 వచనం. 5:15. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా, అంటే వచ్చినప్పుడు దిగంబరిగా వచ్చాడు, వెళ్ళేటప్పుడు కూడా దిగంబరిగానే వెళ్ళిపోతాడు అన్నాడు. తర్వాత తాను ప్రయాసపడు చేసుకుని దానిలో ఏదైనాను చేత పట్టుకుని, అమ్మా ఒకవేళ ఇక్కడికి వచ్చి ఏదైనా పట్టుకుని వెళ్ళాడంటే కనీసం ఒక బంగారు బిస్కెట్ కూడా పట్టుకుని వెళ్తాను. కనీసం చెప్పాలని చేతుకున్న వెండి ఉంగరం కూడా లాగేసుకుంటారు. తెలుసా? చేతుకున్న వెండి ఉంగరం కూడా ఏం చేసుకుంటున్నారో లాగేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చాడు, వెళ్ళాడు, మధ్యలో అంతా కూడా అతని జీవితం అంతా ఏంటి? ప్రయాస. ఆ ప్రయాసలు ఏదైనా మిగిలిందా అంటే ఏమీ మిగలేదు అంటాడు ఆయన. ఓకేనా? ఇంకొక మాట చెప్తాడు 6వ అధ్యాయం అక్కడే 7వ వచనం. 6వ అధ్యాయం 7వ వచనం. మనుషుల ప్రయాసమంతయు అంతే. ఈ లోకంలో పని చేసుకున్నదంతా దేనికోసం అంటే కోటి విద్యుడు కూటి కొరకు. ఓకేనా? ఇక్కడ ఉన్న ప్రయాస అంతా దేని కొరకు అమ్మా? నోటి కొరకే. కానీ బంగారం తినలేం కదా, వెండి తినలేం కదా, గమనించాలి. కానీ మన నోటి తృప్తి అవ్వాలి కనుక ఇక్కడ ప్రయాస అంతా దేని కొరకు అన్నాడు? నోటి కొరకే అన్నాడు. ఇది భూమి మీద జరుగుతున్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఎవరు? సొలొమోను గారు. అంతేనా? ఎవరు అంటే మనం యేసుప్రభు అంటారేమని నేను ఆలోచించాను. ఓకేనా? అయితే మరొక మాట మీకు చూపిస్తాను, చూడండి. కొరింథీ పత్రిక 1 తీసారా? కొరింథీ మొదటి పత్రిక 15 అధ్యాయం
58 వచ్చిన చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు ఇందాక అది ఇందాక ఏం చెప్పాడు? ఈ ప్రయాస అంతా ఏమన్నాడు ఆయన? వ్యర్థం. కన్నులు కావాల్సింది ఆశించాడట. నిర్బంధించకూడదంట హృదయాన్ని. ఇవన్నీ కలిసిన మహాజ్ఞాని ఏమన్నాడు అంటే వ్యర్థం అన్నాడు. వ్యర్థం అన్నాడు. తల్లి గర్భం నుండి ఎలాగొచ్చాడు? మళ్ళీ ఎలాగెళ్ళాడు? అటు ఈ భూమి మీద ఉన్న బ్రతుకంతా కూడా ఏమన్నాడు? వ్యర్థం అన్నాడు. కానీ ఇక్కడ ఒక అర్థం ఉంది. ఈ లోకంలో బ్రతుకేమో వ్యర్థమే, ఈ ప్రయాస అంతా వ్యర్థమే. కానీ మరో ప్రయాసకే అర్థం ఉంది. ఓకేనా? ఇంతగా ఆ ప్రయాస ఎక్కడ? మన నోటి కొరకు కాదు, లేదా మనం బిడ్డల కొరకు కాదు, మరొకటి కొరకు కాదు. ఎవరి కొరకయ్యా అంటే ప్రభు కొరకు. అంతేనా? మరలా చదవండి దయచేసి, మనసు పెట్టాలి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఒక్కసారి అంటే ప్రభువునందు ఉన్న ప్రయాసం ఏం కాదు, వ్యర్థము కాదని ఎరగమంటున్నాడు. లోకంలో ఉన్నవాడిని ఏమంటున్నాడు? ఇక్కడ ఎంత ప్రయాసపడిన మహారాజులు కూడా దిగంబరులు వచ్చారు, దిగంబరులుగా వెళ్ళిపోయారు అన్నాడు. మరి ప్రభువునందు ప్రయాస వ్యర్థం ఎందుకు కాదు? ప్రభువునందు ప్రయాస ఎందుకు వ్యర్థం కాదు? ఓకేనా? వ్యర్థం లేని జీవితానికి అర్థాన్ని చూపించిన వాడు ప్రభు ఒక్కడే. ఓకేనా? వ్యర్థమైన జీవితానికి అర్థం చూపించిన వాడు ఎవరో? ప్రభువే. ఆ అర్థం ఏంటయ్యా అంటే శరీర నిష్ప్రయోజనం, ఆత్మే. గమనించాలి, అది ఆత్మే జీవింపచేయదు. ఆత్మను రక్షించటానికి వచ్చిన వాడు ప్రభు. శరీరాన్ని రక్షించడానికి రాలా. ఓకేనండి? శరీరాన్ని రక్షించడానికి యేసు ప్రభు రాలా. ఇప్పుడు ఆత్మను గూర్చిన అర్థం చెప్పిన వాడు ప్రభు కనుక ఆత్మను రక్షించుకోవటానికి ప్రభువును మనం వెంబడిస్తున్నాం కనుక, ప్రభువునందు సహోదరులు అయ్యాం కనుక, ఇప్పుడు ప్రభువునందు ఉన్న ప్రయాస ఏం కాదు, వ్యర్థము కాదని ఎరిగి. తర్వాత చదువుతాం. స్థిరులు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమై ఉండాలంటే ప్రభువులో స్థిరులు. తర్వాత కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ, ఆ కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి అని చెప్తున్నాడు పౌలు గారు. ఓకేనా? అంటే ఇప్పుడు ప్రభు యందు ప్రయాస అది వ్యర్థం కాదు. ఆ ప్రభు కార్యాల్లో మనం ఏమై ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి అని చెప్పాడు. అని చెప్పి ఒక మాట మీకు చూపిస్తాను. తిమోతి పత్రిక మొదటి పత్రిక 4:10. ఈ మాట వినాలి. మనుషులందరికీ ఈ మాటలను, మనుషులందరికీ యేసుప్రభు ఎవరంట? రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణించి ఉన్నాము. ఓకేనా అమ్మా? తర్వాత గనుక అది ఎంతగా మన ప్రభువునందు ప్రయాస ఎందుకయ్యా అంటే మనుషులందరికీ ప్రభు ఏమై ఉన్నాడో? రక్షకుడు. తర్వాత విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనకు ఏముంది? నిరీక్షణ ఉంది. అర్థమైందంటే దేవుని దగ్గరికి చేరి ఒక రోజు మనకి ఉంది. అది ఎవరి ద్వారా అయ్యా అంటే ప్రభు ద్వారా ఉంది. కనుక మనం ఇప్పుడు ఏమన్నాడు? గనుక ఇందు నిమిత్తము. ఓకేనా? అంటే ఇప్పుడు ఆ ప్రయాస, ఇందు నిమిత్తము ప్రయాసముతో ఏం చేస్తున్నాం? పాటు పడుతున్నాం. మనం ఎందుకు పడుతున్నాం పాటలు? మనకు నిరీక్షణ అనేది ఉంది, అందుకు ప్రయాస. లోపల ఉన్నవాడికి ఏమి లేదు, నిరీక్షణ అనేది లేదు. ఒకసారి మరొక మాట. రోమపత్రిక 9 రోమపత్రిక 9:16 చూడండి. కాగా ఈ మాట పొందగోరు వారి వలనైనను ప్రయాసపడు వారి వలనైనను కాదు గాని
ఆ కరుణించు దేవుని వలననే ఆగును. ఎంతకైతయ్యా అంటే ఎవడ మట్టికి వాడు ప్రయాసపడినా కూడా అవకాశం ఉండదంట. ఓకేనా? ఎవరి మట్టికి వారు దేవుని పొందుదామని ఉండదంట. ఇంతకీ ఎవరు కరుణించాలి? దేవుడు కరుణించాలి. దేవుడు కరుణిస్తేనే ఆ భాగ్యం మనకు వస్తుంది. దేవుడు కనికరిస్తేనే ఆ భాగ్యం మనకు వస్తుంది. దేవుడు కనికరించకుండా ఎంత ప్రయాసపడినా కూడా భాగ్యం ఉండదన్నమాట. అదనమాట. ఆయన కనికరించాడు, ఆయన అంటే కరుణించాడు కనుక మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. మనం కనికరించామని కాదండి. ఓకేనా? ఏదో వ్యక్తి మనల్ని కనికరించాడని భాగ్యం మనం దేవుని దగ్గరికి రాలేదని చెప్తూ ఉన్నాడు. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. అక్కడే తెస్సలోనిక పత్రిక మొదట కొరింథీ పత్రిక దగ్గరికి వెళ్తాం, తర్వాత తెస్సలోనిక పత్రిక. కొరింథీ 15 అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 15 అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే. ఎవరో పౌలు గారు అన్నాడు, నేనేమై ఉన్నానో అది ఎవరి వల్ల అయి ఉన్నాడో? దేవుని కృప వల్ల అయి ఉన్నాడట. ఏంట కృప? చూద్దాం కిందకి. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. ఇది ఒకసారి ఆయన కృప ఏం కాలేదంట? అదనమాట. అంటే సఫలమైంది. తర్వాత కానీ ఎవరందరికంటే? అపోస్తులందరికంటే. అదనమాట. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ఎవరో? పౌలు గారు. అపోస్తులు 12 మంది పడిన ప్రయాస కంటే ఎక్కువగా ప్రయాసపడిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఎవరో? పౌలు గారికి పడ్డా లేదా? ఎక్కువ శాతం మనం ఎవరి కోసం చెప్పుకుంటాం? పౌలు గారి గురించి. ఎందుకంటే ఆయన పడిన ఒక్క మాటలో చెప్పాలంటే 12 మంది ఎవరు చూడలేదు. 12 మంది అనలేని మాట పౌలు గారు అన్నారు. ఏమిటా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. అంటే ఆ మాట అనాలంటే ధైర్యం ఉండాలి కదా. ఒకవేళ ధైర్యం ఉన్నా పరిశుద్ధాత్ముడు కూడా దాన్ని అంగీకరించాలి కదా. దైవ గ్రంథంలో రాయాలంటే ఎవరు అంగీకరించాలి? నా అంత తోడు లేడు అంటే గొప్పతనం కాదు. ఆ గొప్పతనం దేవుడు చూపించాలి. ఆ గొప్పతనం దేవుడు చూపించాలి ఎప్పుడైనా సరే. ఓకేనా? అక్కడండి అక్కడ వారందరికంటే నేను ఎక్కువగా, అది ఒకసారి వాళ్ళందరికంటే ఎక్కువ ఏం చేశాడంట? ఇది మర్చిపోకండి, మనకు చాలా ప్రాముఖ్యమైన మాట. మనం ఎక్కువగా మనలో ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకంటే నేను కష్టపడుతున్నానండి, నేనే కష్టపడాలా అన్నది వస్తుంది. వాళ్ళు వచ్చారు, అలా కనపడి వెళ్ళిపోయారండి, మేమేనండి ఇంత కష్టపడుతున్నాము అని అనుకోవచ్చు కొందరిలో. చెప్తున్నాను నేను. అది దేవుడు వారికంటే నీకు ఎక్కువ పని ఇచ్చాడు. అర్థమైందా మీకు? ఏదన్నా దేవుడు వారికంటే మీకు ఎక్కువ పని ఇచ్చాడు. ఆ మనసుతో ఉండాలి. అదే అన్నాడు ఇక్కడ, నేను వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడంట. తర్వాత ఇంకో మాట అన్నాడు, ప్రయాసపడినది. ఎంత గొప్పగా తీసుకున్నాడండి ఆయన. మనమైతే 2 జబ్బలు చూపించేస్తాం, చొక్కాలు చూపించేస్తాం. నేను ఎంత చేశానో చూసావా, ఎన్నింటికి వచ్చానో తెలుసా, ఎంతవరకు ఉన్నానో తెలుసా, ఇదంతా మనం ఏం చేసుకుంటామంటే ప్రదర్శించుకుంటూ ఉంటాం. కానీ పౌలు గారు ఏమన్నాడంటే వారందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను. మరలా ప్రయాసపడి నేను కాదంటాడు. అది అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి, 7 రోజులు ప్రయాసపడింది మీరా దేవుడా? ఎవరికిస్తారు అది? ఎవరు? ఆలోచించండి. ఇప్పుడు 7 రోజులు మనం ప్రార్థనలకు వెళ్ళాం, మనకి ఎలాగుంటుంది? రాలేని వారి విషయం పక్కనెట్టేద్దాం. రాలేని వాళ్ళకి ఇంకే గొడవ ఉండదు, అంతేనా? ఇప్పుడు వారందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డది ఎవరు? మీరే. అది మర్చిపోద్దు. అవునా కదంటారా? వారందరికంటే ఎక్కువ ప్రయాసపడింది మీరే. ఇప్పుడు ఈ ప్రయాసపడ్డాం కదా అని మనలో అతిశయించకూడదు. మరలా అక్కడ ఏమన్నాడు పౌలు గారు? చదవండి. చూడండి, మళ్ళా చదవండి. నేను ఎక్కువగా ప్రయాసపడితే ప్రయాసపడేది నేను కాదు, నాకు తోడై ఉన్నా అంటే. ఇప్పుడు దాని అర్థం ఏంటి? అదనమాట. ఇన్ని రోజులు మనం అక్కడికి వెళ్ళామంటే ఎవరి కృప అంటే? ఆయన కృప ఉంది కనుక అన్ని రోజులు అక్కడ కూర్చున్నాం. అందుకే ఆయన కృప ఏమవ్వలేదు, నిష్ఫలం కాలేదు. అంటే
ప్రయాసపడుతున్నావంటే ఆయన కృప ఉందని అర్థం. పని చేయకుండా కూర్చున్నావంటే కృప లేదని అర్థం. అర్థమైందా? ఇప్పుడు దీన్ని బట్టి లెక్కేసుకోండి జనాన్ని. పని చేయకుండా మనొక ఆయన అన్నాడు, చాలా ఏమనుకోకుండా రాళ్ళపోతున్నామండి, సహజంగా చెప్తున్నాడు, ఏమనుకోకుండా రాళ్ళపోతున్నామండి అన్నాడు. కోప్పడకండి అంటున్నాడు నన్ను. నేను ఒకటి అన్నాను, నా కోపం ఏముందండి బాబు, ఆయన కోపం రాకుండా చూసుకోండి అన్నాడు. అంతే, నా కోపం ఏముంది, నేను వచ్చేటని దోకుంటాను, కాసేపు ఏదో ఫీల్ అవుతాం. మరి ఆయన కోపం వస్తే ఎలాగుంటుంది, ఆయన కోపం వస్తే ఎలాగుంటుంది, ఎలా ఉంటుందో కూడా తెలుసు, మనం చెప్పక్కర్లా. అర్థమైందండి? ఎలా ఉంటుందో తెలుసా, మళ్ళీ ఊహ కూడా అందదు. సమయము కనిపెట్టి కొడతాడు. ఆయన కోపం అలా ఉంటుంది. కనుక ఆయన కోపపడకుండా శాంతపడాలి మనం. ఆయన ఏం చేయాలి తెలుసా, కోపం రేపక ఆయన ఏం చేసుకుంటూ ఉండాలి, శాంతిపరుచుకోవాలంటే ఆ కుమారుడి మాట మనం వినాలి. అవునా కదంటారా? రైట్. ఇప్పుడు కూర్చో చదవండి, అక్కడ ఆ మాట చూడండి, మరలా చదవండి. నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. తర్వాత నేనైనను నేమి, వారైనను నేమి, అలాగునే మేము ప్రకటించుచున్నాము, అలాగునే మీరు. అది ఎంతకే ప్రకటించేవారు, వినేవారు ఎవరి కృప, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అప్పుడు చెప్పండి, మనం ఆ మాట అనడానికి సరిపోతాం. 2 రోజులు కష్టపడ్డాం, ఏదో 8 రోజులు అయిందని మళ్ళీ ఇవాళ కూడా అవసరమా? నీకు అనవసరమేమో, కానీ దేవుని యొక్క కృప ఉన్నవాడికి అది అవసరమే, కృప లేనివాడికి అనవసరమే. అర్థమైందంటే తల్లి, ఇదిగో మాటలు చూస్తే గుండెల్లో వచ్చి మంట వస్తుంది. ఓకేనా? వేదన ఇది. ఓకే, ఒక్కసారి 16 అధ్యాయము 16 వచ్చిన చదువు, అక్కడే మంచి మాట ఉంది. కాబట్టి అంటే ఎవరికి, సంఘానికి. ఓకే, కాబట్టి సహోదరులారా, అట్టి వారికి ఎందుకేంటంటే అట్టి వారికి పనులు ఏం చెయ్యాలంట, ఎవరి పనిలో. అంతేగాని మీరు పెయింట్ వేస్తారు కదా, డబ్బట్టుకుంటారంటే ఆ పని గురించి మాట్లాడలేదు ఇక్కడ. మన వ్యక్తిగతమైన పనుల గురించి మాట్లాడాల. వ్యక్తిగతమైన పనుల్లో ఇందాక చెప్పాం వ్యర్థం. వ్యక్తిగతమైన పనులన్నీ కూడా పొట్టకూటి కొరకే. దేవుని పని ఒక్కటే నీ ఆత్మ పరలోకానికి వెళ్ళేది. అంతేనా కదంటారా? దేవుని పని ఎక్కడికి వెళ్తుంది, అది శాశ్వతం, ఇది అశాశ్వతం. నువ్వు ఎంత కష్టపడినా ఇటు ముద్దెట్టడం. ఓకేనా? కానీ దేవుని కృపలో నువ్వు ఉండి దేవుని పనిలో ప్రవేశపడ్డావు అనుకోండి, మహానుభావుడు కనికరించేత ఏం చేయగలడు, తీసుకుని వెళ్తాడు. అది ఎంత భాగ్యం అండి. అది ఇందాకే చెప్పాడు ప్రారంభంలో మాట చెప్పాడు, మర్చిపోద్దు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నేను మీకేమిస్తానన్నాడు ఆయన. అది మర్చిపోద్దు. ఈడెవడో, మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో, లోకంలో ఉన్న ఎవడెవడో, ఇంకా చెప్పాలంటే విశ్రాంతిని పోగొడతారు, నెమ్మది లేకుండా చేస్తారు. ఓకేనా? ఇస్సాకు కుమారుడు యాసావు, వారి భార్య ఏం చేశారు, తల్లిదండ్రులకి ఏం చేశారు, మనోవేదన కలిగేసి నెమ్మది లేకుండా చేశారని ఏడ్చారని. అవునా కదా? చెప్పండి. పిల్లలే తల్లిదండ్రులు ఏం లేకుండా చేస్తున్నారండి. మరి మీ ప్రయాస అంతా ఎవరికి ఇచ్చారు? అందుకే అన్నాడు, ఈ ప్రయాస వ్యర్థమేరా బాబు. ఓకేనా? ఇప్పుడు ప్రభువునందు ప్రయాస ఏం కాదు, అది అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే విలువ అర్థమవుతుందండి. గమనించాలి. ఇక్కడ ఎన్నన్నా పడతారు, ఈ లోకలు ఎన్నన్నా పడతాడు లోకల్లో ఉన్న మనుషులు, కానీ దేవుని దగ్గరకు వచ్చాక మాత్రం చాలామంది అపార్థాలు చేసుకున్నారు అర్థం కాకుండా. ఇది కింద చెప్పాడు చూడండి అక్కడ. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయొచ్చు అంటర్లైన్ చేయండి. ప్రయాస అంటే ఏ పనిలో, అది అన్నమాట. అది ఓకే, మంచి మాట. ప్రభు పనిలో ప్రయాసపడుచుండు వారు అందరికీ మీరు విధేయులై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకోండి. అంటే దేవుడి పనిలో ప్రయాసపడే వారికి ఏమై ఉండాలి, సంఘం. అది ఆయన చేస్తున్నాడు కదా, ఆయన చేస్తున్నాడు అనుకోండి, ఆయనకి మనం ఏమై ఉండాలి, అది నువ్వే చెయ్యి మరి. అవును, నీకే చెప్పాడు, నువ్వు మాత్రమే చేస్తా, నేను చేయలేవు అని తప్పుకున్నావు అనుకోండి, ఇంకెలా చేస్తారు అక్కడ. అర్థమైందమ్మా? మన ద్వారా దేవునికి ఏనాడు అవమానపరచుకోవటం. ఓకే, మనం ఓపుకుంటాం, మనం చేద్దాం. మనకి శక్తి ఎంత ఉందో, మనకి జ్ఞానం ఎంత ఉందో, బుద్ధి ఎంత ఉందో అంత ఆయనకి తెలుసు. మనకి ఏ సామర్థ్యం ఉందో, మనకి ఎంత తలాంతి ఇచ్చాడో ఆయనకి తెలుసు. మన తలాంతులు కప్పేసుకున్నామా ప్రమాదం. ఓకేనా?
అలాగే ఎదుటివారు చేస్తున్నారా, వారికి సహకారం లేదనుకోండి, నష్టపోయేది కూడా మనమే. పౌలు గారు ఎందుకు అన్నాడు కదా, వారందరికంటే నేను ఏమై ఉన్నాను అన్నాడు, ఎక్కువగా ప్రయాస పడ్డాడు. ఇక్కడ ఒక విషయం, సీనియారిటీ గొప్పదా, సిన్సియారిటీ గొప్పదా? మరలా చెప్పండి. సిన్సియారిటీ అనేది ఎందుకు వచ్చింది? సీనియారిటీ కంటే ఎక్కువ పని చేశారు కనుక ఏమయ్యారు? సిన్సియారిటీ అయ్యారు. సీనియర్లు అంటే ముందున్నవారు, అంతేనా? సిన్సియారిటీ అనేవారు ఎవరు? కష్టపడేవారు. అవునా కదంటారా? చెప్పండి. అది ఇప్పుడు సిన్సియారిటీ ఉన్నవాడు దేవుని ఇష్టం. ఇప్పుడు పౌలు ఎవరో? సీనియరా, సిన్సియారిటీ? కావాలి. ఆ కోణంలో మనం ఎదగాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు అలాంటి వారికి ఏం చెయ్యాలన్నాడు? విధేయులు ఉండాలి. ఓకే. తర్వాత ఇంకొక మాట, తిమోతి రాసిన కొరింథీ పత్రిక 14 మొదటి వచనం. కొరింథీ పత్రిక 14 మొదటి వచనం అక్కడ ఉంది. ప్రేమ కలిగి ఉండుటకు, ఆ మాట కోసం దేంట్లో ప్రయాసపడాలి? ప్రేమ. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రేమ అనేది ఏంటి? మనం ప్రేమించుకుంటే ప్రేమ, అంతే కదా? నిన్ను వలే మరలా ఎలా అనండి. అప్పుడు పామర సంఘం ఎవరో? పొరుగు వరే, అంతేనా? ఇప్పుడు ఆ సంఘాన్ని కూడా మనం ప్రేమించి ఏం చేసాం చెప్పాలి? ప్రయాసపడ్డాం. ఇప్పుడు అంగర్లో పరిచయం జరుగుతుందండి, పక్క ఇంట్లోంచో, పక్క వీధిలోంచో, లేదా ఇక్కడి నుంచి వచ్చాం, మన సంఘం మన ఇంటికి వచ్చాం. ఇది ప్రయాసం కాదు. ఏంటి, మన ఇంటికి వచ్చి మనం భోజనం చేయడం ప్రయాసే అదనమాట. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం? ఎందుకు వెళ్ళాం? ప్రేమ కోసం ఏమయ్యో? అది దాన్ని వెంటాడమంటాడు ఆయన. మరలా చదవండి వచ్చు. అందుకే ఏమనుకోకండి, ప్రయాసపడ్డామా లేదా? పడ్డాం. దానివల్ల వచ్చే ఫలితాలు దేవుడు ఇస్తాడు. తిమోతి పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. తీసారా? చదువు. దేవుని నామమును, ఆయన బోధయు చూడండి, దూషింప. ఒకసారి ఆగండి. మీరు ఏం చదువుతున్నారు? తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అది దైవజనుడా నీవైతే, అంటే పౌలు ఎవరికి చెప్తున్నాడు? అది ఓకేనా? ఆ తర్వాత ఎవరు చెప్తాడు? తిమోతి సంఘాన్ని చెప్తాడు. చూడండి అక్కడ, నీవైతే వీటిని విసర్జించి. దేన్ని విసర్జించమన్నాడో ఆ ముందు భాగం చదివితే ఏది? దాని అపేక్ష. అదనమాట. మనం ఎప్పుడైనా అక్కడ మాట ఉందంటే దీన్ని విసర్జించమన్నాడంటే దేని గురించి చెప్పాడు అన్నది కొంచెం ముందుకు చదువుకోవాలి. ఓకేనా? మరలా చదవండి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, వీటిని విసర్జించమన్నాడా? అదనమాట. దేని విసర్జించమన్నాడంటే ధనాపేక్షను విసర్జించు అన్నాడు. దేని వెంటాడమన్నాడు అంటే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు వీటి కోసం ప్రయాసపడాలంట. ఓకేనా? మరి సంఘం సంఘం ఏం చెయ్యాలి? ఇలా ప్రయాసపడాలా లేదా? చెప్పండి. ప్రయాసపడాలా లేదా? ప్రయాసపడాలి. ఎందుకంటే ఇందాక చెప్పాడు, ఏది? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస. అది అంటే ఇప్పుడు ప్రేమలో కూడా భాగ్యం ఉందా లేదా? నీతి మీరు కాపాడుకోవాలి, నేను కాపాడుకోవాలి. విశ్వాసం మీరు కాపాడుకోవాలి, నేను కాపాడుకోవాలి. అంతేనే సేవకులు కొన్ని ఉంచాడా? మీకు ఏదైనా బోనస్ ఉంచాడా? చెప్పాలి. నీతి కావాలి, భక్తి కావాలి, విశ్వాసం కావాలి, ప్రేమ కావాలి, ఓర్పు కావాలి, సాత్వికం కావాలి. వీటిని సంపాదించుకోవడానికి ఏం చేయాలి? ఇందాక చెప్పాడు, ప్రభువునందు ప్రయాస అన్నది చూసారా? వీటిని సంపాదించుకోవటమే ప్రయాస. ప్రభుని బాప్తిస్మం ద్వారా ప్రభుని సంపాదించుకున్నాం. కష్టమేమి లేదు అది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చి నీళ్ళ ములుగు ఇక్కడికి వచ్చేసాం.
కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఏం చేసుకోవాలి? ఎందుకు సంపాదించుకుని ఇవన్నీ సంపాదించుకుంటే కానీ అక్కడికి వెళ్ళాం. అదనమాట. ఎక్కడ సంపాదించుకున్నవన్నీ ఎక్కడికి వదిలేతాం. కానీ ప్రభు మనకిచ్చినవన్నీ సంపాదించుకోవాలి. ఇవన్నీ సంపాదించుకుంటే అప్పుడు అక్కడ పట్టినెళ్తాం. ఎక్కడికే? పరలోకం. అంటే నీతే కదా మరణం నుండి రక్షిస్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అంటే నువ్వు రేపు పొద్దున్న దేవుని చూడాలంటే నీకు ఏది అవసరం? మరి విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఎక్కడ వస్తుంది విశ్వాసం? ఏమనుకోకుండా ఏ షాపులో అమ్ముతారు చెప్పండి, కొంత తెచ్చేసుకుందాం. వినుట వలన. అందుకే అన్ని రోజులు మీటింగ్ ఎందుకు వెళ్ళామంటే వినటం వలన ఏం కలిగింది? విశ్వాసం వల్ల దేవునికి ఏమవుతున్నాం? దగ్గర అవుతున్నాం. వినకుండా కూర్చుంటే దూరం అవుతాం. దూరం అవుతే దేవునికి దూరం అయ్యామంటే దేవుని దగ్గరికి చేరే అవకాశం మనకి లేదు. ఎందుకు దూరం అయ్యామంటే లోకమైన కారణమే చెప్తాం మళ్ళా. అంతేనే కదంటారా? దేవుడికి దూరం అయ్యాము అంటే అక్కడ కారణం ఏంటయ్యా అంటే ఇందాక సొలొమోను చెప్పాడే ఆ కారణాలు ఉంటాయి. ఏ కారణాలు? ఈ పనులన్నీ ఎందుకు అంటే నోటు కోసం. ఇక్కడ ఉన్న ప్రయాస అంతా దేనికోసం? నోటు కోసం. కోటి విచ్చులు దేనికోసం అండి? మొత్తం సీఎం పిఎం మొత్తం మీద చెప్పాలంటే ఇక్కడున్న చిన్న జీవితం కలిగిన బ్రతుకును ఉన్నవాడు పెద్దోడి నుంచి అందరికీ బతుకుందని దేనికోసం అంటే దీనికోసమే కదంటారా? ఓకేనా? ఈ ప్రయాస కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ వీటికంటే ప్రయాస గొప్పది కాదని, ప్రభునందు ప్రయాస గొప్పదని మనకి వాక్యం సెలవిస్తున్నాడు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకేమిస్తానన్నాను అంటే ఇప్పుడు విశ్రాంతి రావాలంటే ముందు ఈ ప్రభువులో ప్రయాసపడాలి. మనకు ప్రభు ఇచ్చే విశ్రాంతి రావాలి అంటే మనం ఏం తెచ్చుకోవాలి? భూమి మీద ఈ ప్రయాసపడాలంట. ఈ ప్రయాసపడితే ఖచ్చితంగా ఏమున్నాయి మనకి? ఉంటాయి. ఒక మాట మీకు చూపిస్తాను. దెసలోని పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మొదటి దెసలోని పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇది కొంచెం నచ్చదు. మరియు సహోదరులారా, ఈమె ఎవరు సహోదరులు అంటే సంఘస్థులు కొందరు ఏమై ఉన్నారు? ప్రయాసపడుతున్నారు. ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలిగా ఘనముగా ఎంచవలనని. దాని అర్థం ఏంటి మీరు చెప్పండి. అన్నాను. దాని అర్థం ఏంటి? మీరు సంఘంలో ఉన్నవారు కొందరు ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతున్నారు. ప్రయాసపడుతున్న మీ పైన ఎవరున్నారు? పైవారు ఉన్నారు. అంటే ఓకేనా? అంటే సంఘంలో అది ఎందాక చెప్పాను. పైవారు ఏం చేస్తున్నారు? బుద్ధి చెప్తున్నాడు. పౌలు గారు ప్రతి విషయంలో ఏం చెప్తున్నాడు? పేతురు కూడా బుద్ధి చెప్పాడు. ఆయన ఏం చేశాడు? సీనియర్ కూడా బుద్ధి చెప్పాడు. అవునా కదంటారా? చెప్పాడా లేదా? చెప్పాడు. గలతీపత్రిలోకి వెళ్తే అక్కడ చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు అలా బుద్ధి చెప్పిన వారి మాటను ఏం చెయ్యాలి? వినాలి. మన్నన చేసి అనే పదం వాడాడు. ఓకేనా? ఆ మన్నన చేసి తర్వాత చూడండి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలిగా. ఎందుకని తిమోతి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఆ పైవారు బాగుగా పాలన చేయించు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవరు. ఉందా లేదా? వాక్యం కొరకు ప్రయాసపడే వారిని ఏం చేయమన్నాడు? అది వారి మాట ఏం చేయాలి? సన్మానించటం అంటే దాని అర్థం ఏంటంటే వారు చెప్పింది వినటమే. నీ తల్లిదండ్రులు ఏం చేయమన్నాడు? సన్మానించమంటే సాల్వ కప్పి దండ వేయమని కాదు అక్కడ అర్థం. వారు చెప్పింది వినాలని బిడ్డలు చెప్పాడు ఆయన. అలాగే పెద్దలు చెప్తున్న మాట లేదా వాక్యంలో కొంచెం పడుతున్న వారు చెప్తున్న మాట సంఘంలో ఉన్నవారు ఏం చేయాలి? వినాలి. అలాగే ప్రయాసపడే వారికి సహోదరులు ఏం చేయాలి? సహకరించాలి. అంతేనా కదంటారా? ఇది ప్రభు కోరుతున్నాడు ఇది విషయాన్ని. ఓకే, ఫిలిప్పీ పత్రిక మూవ్ చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం
3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు చూడండి, క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక. ఒకసారి సువార్త పనులు ఏం చేశారంట అక్కడ సహోదరులు? అంటే ఇప్పుడు ఏ పనులు ప్రయాసపడాలని? సువార్త పనులు ప్రయాసపడిన వారు గనుక. ప్రయాసపడిన వారికి ఉండే భాగ్యం పక్కన ఉంది, చదవండి. గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నానని పౌలు గారు చెప్తున్నాడు. తర్వాత ఆ సహకారుల పేర్లు అంటే దేవుని యందు ప్రయాసపడుతున్న వారి పేర్లు ఎక్కడున్నాయి? మరల చెప్తున్నాడు, ఎక్కడున్న పేర్లు? జీవ గ్రంథంలో. అంటే దేవుని యందు ప్రయాసపడే వారి పేరు ఆ గ్రంథంలో ఉన్నాయంట. అర్థమైంది మీకు? ఒకవేళ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, చెప్పుకోలేకపోవచ్చు, పలకొచ్చు, పలకలేకపోవచ్చు, ఇక్కడ ఎందుకంటే గుర్తు ఉండొచ్చు, గుర్తు లేకపోవచ్చు. కానీ మరలా చెప్తున్నాను, మీరు ఇచ్చే దేవుని పనికి, ఓకేనా, వారు చేసింది ఆ పనే, ఓకేనా, ఆ పని దేవుని పనికి సహకరణ అందించారంట. సహకరించిన వారి యొక్క ప్రయాస ఎక్కడుంది? ఒకవేళ ఇక్కడ మనుషులు మర్చిపోవచ్చు, కానీ అక్కడ మాత్రం మర్చిపోయేవాడు కాదు. ఇప్పుడు చెప్పండి, అందుకే నా పేరట గిన్నెడు నీళ్ళు ఇచ్చిన, ఓకేనా, నా పేరట గిన్నెడు నీళ్ళు ఇచ్చిన ఏం చేస్తానన్నాడు ఆయన? ఖచ్చితంగా ఇస్తానన్నాడండి. అలాగే పౌలు గారు కూడా ఏం చేశాడు? ప్రయాసపడ్డాడు. ప్రయాసపడకుండా ఆయన పని ఎక్కడ కూడా చేయలేదు. అలాగే రోమపత్రులకు వెళ్ళి, రోమపత్రిక 16వ అధ్యాయము 6వ వచనం. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. అంటే రోమాలో ఉన్న సంఘంలో మరియా అనే ఒక సహోదరి వారి కొరకు ఏం చేసిందంట? ప్రయాసపడ్డది. ఓకేనా? అంటే చాలామంది ప్రయాసపడ్డారు. అక్కడ మాట చెప్తున్నా, ఇలా ప్రయాసపడిన వారి పేర్లు ఎక్కడున్నాయి? అది మర్చిపోతుంది. ఓకే, అందుకే ప్రభునందు ప్రయాస. జీవగ్రంథం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి ఒక గ్రీన్ కార్డు ఇచ్చాడు అనుకోండి, ఎలాగుంటుంది మనకి? అంతే కదా. అక్కడ పౌరసత్వం ఇచ్చాడు అనుకోండి, మనకి ఎలాగుంటుంది? ఏమనుకోకండి, యానంలో కానీ ఒక రేషన్ కార్డు దొరికితే చాలు అనుకుంటారు కొంతమంది. అది ఎంతవరకు నాకు పూర్తిగా తెలియదు కానీ చెప్తున్నాను. అంటే ఎక్కడికంటే స్పెషాలిటీ అక్కడ బాగుంటాయి. ఎందుకంటే ఇక్కడ లీటర్ ఎంత పెట్రోలు? 120 అంతేనా? అక్కడ 94 మొన్న కొట్టించాను అందుకుని. మరి ఎంత తేడా ఉంది? అర్థమైందా? మరి అది దానికి దీనికి ఇంచుమించు తేడా ఉందా లేదంటారా? ఇక దాన్ని బట్టి అక్కడ కార్డు వస్తే ఇంకా ఎలాగుంటుంది? ఏది మనకు ఆ స్పెషాలిటీ గురించి. అలాంటిది గమనించాలి. ప్రభువునందు ప్రయాసపడిన వారి పేరు ఎక్కడుంది? అది ఓకేనా? అది నువ్వు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఇక్కడ నువ్వు గమనించండి, ఇక్కడ ఎంత చేసుకున్నా కనపడినా కూడా ఫలితం ఉంటుందా? కానీ ప్రభువునందు ప్రయాసపడుతున్నావు అనుకోండి, అది నువ్వే కోసుకుంటావు, అది నువ్వే అనుభవిస్తావు. అవునా కదంటారా? ఎవరి ప్రయాసకు తగిన ఫలం ఉంటుందో ఉంటుందా? కానీ ఇక్కడ ప్రయాసకు తగిన ఫలం ఉందా? ఎందుకు చెప్పాడు? ప్రయాసపడుతూ ఇంకొకటి తింటున్నాడు, అంతే కదా అన్నాడు. ఇక్కడ ప్రయాసపడినవాడు ఒకడో, తినేవాడు ఒక్కొక్కడు, అదే కదా సొలొమోను చెప్పాడు. కానీ ఇప్పుడు ఇక్కడ దేవుని పనిలో ప్రయాసపడితే ఎవడ ప్రయాసపడతాడో వాడే ఫలం తింటాడు అక్కడ. ఓకేనా? ఇప్పుడు అక్కడ ఇంకొక మాట 12 వచ్చింది, చదువు 12. అక్కడే ప్రభువునందు ప్రయాసపడు. ఆ పదలు ఎందుకు? 16, 12 రోమా పత్రిక 16వ అధ్యాయంలో చాలామందికి పౌలు గారు వందనాలు చెప్తూ వారి గురించి సంఘానికి తెలియపరుస్తూ వచ్చాడు. మరియా మీకు వందనాలు చెప్తుంది అన్నాడు. చెప్తే ఆవిడ ఏం చేసింది? మీ కొరకు ప్రయాసపడ్డది అన్నాడు. ఇప్పుడు ఇంకో విషయాన్ని కూడా అక్కడ చెప్తున్నాడు 12వ వచనం. ప్రభువునందు ప్రయాసపడు త్రుపేనాకును త్రుపోసాకును వందనములు, ప్రియురాలకు పెర్సిసునకును వందనములు. ఆమె ప్రభువునందు బహుగా, అంటే ఇంకా చెప్పాలంటే ఇంకా కష్టపడ్డది ఒక సహోదరి. అవునా కదంటారు? చెప్పండి అమ్మా, ఉందా లేదా చెప్పాలి. 16 మొదటి వచనం. కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని
పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకుని ఎవరు పెడతారు ఈరోజు? అర్థమైందండి? ఎవరు పెడతారు? ఆమె సంఘ పరిచారకులు. ఆవిడ పేరేంటి? ఫీబే. ఓకేనా? ఆవిడ ఏం చేస్తుందంట? మన సహోదరిని ఆ పరిశుద్ధులు తగినట్టుగా ప్రభునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలెను. ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్న ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. అర్థమైందండి? ఎవరో? ఫీబే. ఎంత గొప్ప మాట అండి. ఒక సహోదరి సహకరించిందంట, సహోదరులకి పౌలు గారికి కూడా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇందాక ఏమన్నాడు? ప్రభువునందు ఆవిడ ఏం చేసిందంట? ఒక సహోదరి బహుగా ప్రయాసపడ్డదంట. ఇలా ప్రయాసపడితే కలిగే లాభం ఏంటయ్యా అంటే ప్రకటన గ్రంథం 14 అధ్యాయం ఆఖరి మాట. ఓకేనా? ఆఖరి మాట 14 అధ్యాయం 13 వచ్చి, అంతటా ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు అంటే ప్రభువులో ఉండి మరణించిన వారు ఏమవుతారంట? ధన్యులు. చూడండి, ధన్యులని వ్రాయమని మళ్ళీ ప్రభువులో ఉండి మరణించిన వారు ధన్యులని పరలోకం నుండి వ్రాయబడ్డదంట. మళ్ళీ ఎక్కడి నుండి రాసుకున్నది కాదండి. ఓకేనా? ఎక్కడి నుండి రాసుకున్న చట్టమేమీ కాదంట. తర్వాత మాట, పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఎవరో? యోహాను గారు. తర్వాత నిజమే. ఈ మాట చూడండి, వారు పాయింట్ ఇది మన కీలకం. వారు ప్రభువునందు మృతులు ధన్యులు అన్నామే. ఎందుకు ధన్యులు అంటే వారు భూమి మీద ఉండగా వారు తమ ప్రయాసములు మాని, అంటే ఎప్పుడు మానేరు? భూమి మీద ప్రభువును తెలుసుకున్న కానించి ఆ ప్రయాస ఎప్పుడు మానేరు తెలుసా? చనిపోయిన తర్వాత. అంటే చనిపోయేంత వరకు ప్రభువునందు ప్రయాసను ఏం చేసుకుంటూ వచ్చారు? వాళ్ళు కొనసాగుతూనే వచ్చారు. అప్పుడు ప్రభువునందు ఏమయ్యారు? వాళ్ళు మృతులయ్యారు. మృతులైన వారు ఇప్పుడు ఏమయ్యారు? వారి ప్రయాసం ఏమైంది? మానింది. అర్థమైంది మీకు? ఇప్పుడు ప్రయాసం ఏమైంది? చచ్చిపోయిన తర్వాత ఇంకేముంటుందండి పని? చచ్చిపోయిన తర్వాత ఇంకేముండదు. ఆధార్ కార్డు ఉండదు, రేషన్ కార్డు ఉండదు, ఏ కార్డు ఉండదు. అంతేనా కదంటారా? అంటే ఇప్పుడు ప్రభువునందు వాళ్ళు ఏమయ్యారు? మరణించారు. ఇప్పుడు వాళ్ళ ప్రయాస ఏమైంది? ఒక్కటే చెప్తున్నా, బతుకుండగా లోకస్తుడికి ప్రయాస ఇక్కడే, భక్తుడికి ప్రయాస ఇక్కడే. అర్థమైంది మీకు ఏదన్నా? బతుకుండగా కదా ఈ ప్రయాస. ఈ ప్రయాసలో లోకంలో ఉన్నవాడు ప్రయాస దేనికయ్యా అంటే నోటి కొరకు అన్నాడు. అంతేనా? ఒకవేళ ఇక్కడ ఎంత ప్రయాస అయినా అనవసరం బాబు అని చెప్పాడు ఆయన, ఒక సొలొమోను జ్ఞాని. కానీ ప్రభువునందు ప్రయాస ఏమి కాదని చెప్పాడు? వ్యర్థం కాదు చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ వ్యర్థం కాదని చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ అర్థం చెప్పాడు. ఎందుకయ్యా అంటే ఎక్కడ ప్రభు కొరకు ప్రయాసపడ్డాడు. ఇప్పుడు ప్రభు గమనించాలి, ప్రభు కూడా లోకానికి వచ్చి ఆయన కూడా ప్రయాసపడ్డాడు. ఎవరి కొరకు ప్రయాసపడ్డాడు? తన ప్రజల కోసం ప్రయాసపడ్డాడు, తన వారి కోసం ప్రయాసపడ్డాడు. ఒక మాట చెప్పాలంటే తాను ధనవంతుడై ఉండి మన కొరకు ఏమయ్యాడైనా దరిద్రుడిగా బతికాడు. అంటే ఇప్పుడు మనల్ని ధనవంతులు చెయ్యాలంటే సమస్తాన్ని విడిచిపెట్టి మనల్ని ఆ భాగ్యాన్ని ఇవ్వడానికి ఆయన ప్రయాసపడ్డాడు. ఆయన ప్రయాసపడి మరణించి తిరిగి లేచి తండ్రి దగ్గర ఏమై ఉన్నాడు? ఆయన కుడి పార్శ్వన ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే విశ్రాంతిలో ఉన్నాడు. అవునంటారు కదంటారా? ఆయన పని చేసుకుని వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయనని గుర్తించిన వారు, ప్రభువుని గుర్తించిన వారు, అంటే ఇందాక చెప్పిన మనుషులందరికీ ఏమై ఉన్నాడు? ఆయన రక్షకుడు. రైట్. ఇప్పుడు ఆ రక్షకుడు, నా కొరకు వచ్చే రక్షకుడు, ఆ రక్షకుడు నేను కలిగి ఉండాలని ఎవరైతే ప్రభువులో ఉండి, గమనించాలి, ప్రభు కొరకు ప్రయాసపడ్డారో వారు భూమి మీద వారి ప్రయాస ఎప్పుడు మారుతుంది అంటే మరణంతో మారుతుంది. ఇప్పుడు ఇందాక ప్రభువు మాట చెప్పాడు ప్రారంభంలో, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఎప్పుడు ఇస్తానన్నాడు? చనిపోయిన తర్వాత. బతుకుండగా ఏమి ఉండదు. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం గొడవలే అంతే కదా. ఇక్కడికి వచ్చాక మళ్ళీ మనకి ఏముంది? కానీ ఆ మాటలు మనకి నెమ్మదినిస్తున్నాయి. ఓకేనా? ప్రయాణం చేస్తున్నప్పుడు చూడండి, మనం ప్రయాణం ఒక బాటసారి ప్రయాణం చేస్తున్నప్పుడు చూడండి, ఏవి ఈ సత్రాలు గట్ట ఉంటే ఎలాగుంటాయి కదా, సేద తీర్చుకుంటారు. అలాగే మన జీవితాల్లో కూడా
ఈ వాక్యం మనకి ఏం చేస్తుంది అయ్యా అంటే సేద తీరుస్తుంది. ఓకేనా? వాక్యం మనల్ని సేద తీరుస్తుంది. ఎందుకంటే వాక్యం దేనికి? ఆత్మను రక్షించటానికి. అందుకు వాక్యం వినేటప్పుడు ఆత్మ ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పాలా? ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసండి? మామూలుగా కాదు. ఎందుకంటే ఆకలితో ఉన్నవాడికి ఎవరికొక బిర్యానీతో భోజనం పెడితే ఎంత ఆనందపడిపోతాడో అంతేనా? అలాగే ఆత్మ కూడా ఏంటో తెలుసు, వాక్యం దొరికితే దాని ఆనందం వేరు. ఓకేనా? రైట్. ఇప్పుడు ప్రభునందు ప్రయాస వారికి ఏమైంది? వ్యర్థం కాల. ఇప్పుడు ప్రభునందు వారు ఏమయ్యారు? మరణించారు. ఇప్పుడు ప్రభునందు మరణించారు కనుక వారి ప్రయాస ఏమైంది? మానింది. అర్థమైంది మీకు? ఏదన్నా ప్రయాస ఏమైంది? మరణించిన తర్వాత మానింది. ఇప్పుడు వారు ఏమయ్యారు? అదనమాట, విశ్రాంతి పొందుతున్నారు. ఇప్పుడు చదవండి. వారి క్రియలు, అది వారి క్రియలు వారి వెంట వెళ్ళాయంట. అంటే వారు భూమి మీద ఉండగా ఎవరు క్రియలు చేశారు? అదనమాట. ఇందాక అదే చెప్పాను. ఓకేనా? పీవే గురించి చెప్పుకున్నాం, ఫిలిప్పీ సంఘంలో ఉన్న సహోదరుల గురించి చెప్పుకున్నాం. వారు ప్రయాసపడ్డారు, వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయని చెప్పుకున్నాం. ఓకేనా? అంటే ప్రభువునందు ప్రయాసపడిన వారి జీవితాలన్నీ ఎక్కడుంటాయి? అదండి, గమనించాలి. ఇప్పుడు మనం ఆ ప్రయాసపడిన మందగద ప్రయాస దేవుని కృప, అది గుర్తుపెట్టుకోండి. ఎంతకాలం ఇలా పడ్డాను, ఇలా చేశాను, మామూలుగా చేయలేదని నా వ్యక్తిగతంగా ఎప్పుడైనా నేను అనుకున్నా అజ్ఞానే. ఓకేనా? ఆ ప్రయాసపడ్డానికి కూడా దేవుడు ఏమిచ్చాడు తెలుసా? కృపనిచ్చాడు. ఆ కృప లేకపోతే ఆ ప్రయాసపడే భాగ్యం కూడా మనకి దక్కదు. ఓకేనా? కానుక ఇవ్వటం కూడా కృప, తెలుసా మీకు? కానుక ఇవ్వటం కూడా కృపే. ఎందుకు తెలుసా? ఆ కృప లేకపోతే ఆయన పనికి కూడా అది ఇవ్వలేము. ఇంకో మాట చెప్తున్నాను, ఆ కానుక ఇస్తే కదా అక్కడ పేరు రాయబడ్డదే. అర్థమైంది మీకు? ఏదన్నా చెప్పాలి. అందుకే కదా పేద విధవరాల గురించి ఎందుకు మాట్లాడాడు ఆయన? ధనవంతుల గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే, నా కొరకు ఆవిడ ఏం చేసింది అది. అలాగే స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదాలను ఏం చేసింది? అవన్నీ ఎందుకు చెప్పాడు? నా కొరకు ఇంత వేచించారా, నా కొరకు ఇంత ప్రయాసపడ్డారా, అందుకు వీరి పేర్లు జీవగ్రంథంలో రాయబడదు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించాలి. 17 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిచర్యలో, ఓకేనా, దేవుని కృపను బట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఎందున్న ప్రయాస ఏది కాదు. అది మీరు లోకం కోసం, మీకోసం, మీ కుటుంబాల కోసం పడ్డారు, అది వ్యర్థం. వ్యర్థం అనుకునేదానికి అర్థమని పరిగెడతారో అది మీ ఇష్టం. అర్థం ఉన్నదానికోసం మనం అర్థం చేసుకుని ముందుకు పరిగెడతామో అది మన ఇష్టం. ఓకేనా? అందుకు దేవుని పనులు మరలా చెప్తున్నాను. ఆరోగ్యాన్ని లెక్క చేయకూడదు, ధనాన్ని లెక్క చేయకూడదు, సమయాన్ని లెక్క చేయకూడదు. ఒక్క మాట చెప్పాలంటే షాక్ అనేది చెప్పకూడదు. ఓకేనా? మరలా చెప్తున్నాను. రాత్రి ప్రియులు చెప్పారు మాట, ఎక్కడైనా దేవుని యొక్క కార్యం ఉంది అని మీకు వినబడుతుంది, ఎవరు ఆహ్వానం? అది దేవుడు నిన్ను పిలిచాడని అర్థం. ఎందుకంటే ఆ ఆహ్వానం వెళ్ళటం వల్ల అక్కడ దేవుడు వాక్యం ద్వారా ఏదో నీతో మాట్లాడాలి. ఈరోజు ఇక్కడికి వచ్చారు, ఏం మాట్లాడాం? మీతో కాదు, నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు చెప్పండి? లోకం కొరకు ప్రయాస అది వ్యర్థం, ప్రభు కోసం ప్రయాస అర్థం. దేవుని కోసం చేసుకోరా సుదర్శన అని అన్నాడు. దేవుడు కృపను బట్టి ఆనాడు తెలుసుకున్నాం కనుక అంతేనా? దేనికోసం పరిగెట్టాం? లేకపోతే నేను కూడా ఏం చేయాలి, ఇంకా ఎవరికొకటి ఎక్కడికి వెళ్ళిపోయి ఏం చేయాలా అని నేను ఆలోచించుకుందాడు. కానీ అది వ్యర్థం. దీనికోసం చేస్తే, ప్రభు కోసం చేస్తే మన ఇంటికి అయ్యో. లోకం కోసం పరిగెడితే వెళ్ళాల్సి వస్తుంది. అర్థమైందా? అవకాశాల కోసం పరిగెట్టాలి. కానీ దైవం కోసం వెళ్తే దేవుడు ఏం చేస్తాడో, అవకాశాలు మన దగ్గరకు వస్తాయి. ఇది భాగ్యం, ఇది వాస్తవం. ఓకేనా? కనుక ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త నా యొద్దకు రండి, మీకు ఇస్తున్నాడా లేదా? అది మరి మనుషుల కోసం ప్రయాసపడి మీరు మొత్తం తల తాకెట్లు ఎట్టేశారు అనుకోండి, ఆడేం పెట్టడం. వాస్తవం చెప్తున్నాను, ఏడమే. అందుకే మహానుభావుడు ఏమన్నాడంటే, నా కోసం ఎడకంటారా, మీకోసం, మీ పిల్లల కోసం. ఎందుకంటే మిమ్మల్ని ఏడిపించేది వాళ్ళే, అంతేనా? మిమ్మల్ని ఏడిపించేది ఎవరో వాళ్ళే. కానీ ప్రభు ఏమన్నాడు? ప్రభునందు ఆనందించడి. మళ్ళా మర్చిపోతారేమో అని మరలా చెప్తాడు, ప్రభునందు
ఆనందమే, ఎక్కడ ఆనందమో అక్కడ ఆనందమే. కానీ మనం ఏమనుకోని దాటిన తర్వాత ఇంట్లోకి వెళ్తే భయం వేస్తుంది మనకి. అలాంటి వాళ్ళ గురించి ఏమో మామూలుగా కూర్చోబెడతలేదు అక్కడ. దైవం దగ్గరికి వచ్చినప్పుడేమో అని ఎలాగ అంటాం. దేవుడు కూడా ఏమనుకున్నాడంటే వీడు బతికింతే కదా అని అలా ఉంటుంది. ఇది వాస్తవం. నువ్వేమిద్దావో అదే కోస్తావు. ఓకేనా? మరలా చెప్తున్నాను, నేను చెప్పడం కాదు, చేశానో లేదో దేవుని తెలుసు, మీకు తెలుసు. నాదేదో మీ ముందు ఒకలాగా నా వెనకాల ఒకలాగా ఉండేది కాదు. ఓకే, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపయ ఉంది. నేను ఎప్పుడు బలహీనున్నో పౌలు గారు చెప్పిన అప్పుడే బలం ఉంది. ఆయన మాట అన్నాడు, నీ కృప అంతే. ఆయన కూడా ఏముందో ముళ్ళు ఉందని చెప్పాడు. ఓ సమస్య ఉందా లేదా ఆయనకి? ఉందా, తీసేయమని అన్నాడా లేదా? మారు ప్రార్థన చేశాడంటే పౌలంతుడు కూడా చేస్తే ఆయన ఏమన్నాడంటే తీనరా అన్నాడట. ఏమన్నాడు? నా కృప నీకు చాలు. అలాగే మన జీవితాల్లో కూడా లోటు ఉంటుంది. మన జీవితాలు ఏదో లోటు ఉంటుంది. అనారోగ్యం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, సమస్య ఉండొచ్చు, శోధన ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఏదో శోధన మనల్ని వెంటాడుతుంది. అప్పుడు ఏమనాలో తెలుసా? అది కూడా మనం ఏమి ఎలా ఎంచుకోవాలి? ఆయన కృప అనుకుని బతకాలి. అది లేదనుకోండి ఎవరు వస్తాడండి ఇక్కడికి? చెప్పండి. అది లేకపోతే ఎవరు వస్తాం ఇక్కడికి? కదంటారా? రోగం ఉంది కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, సమస్య ఉంది కనుక దేవుని దగ్గరికి వస్తున్నాం. ఈ రెండు లేకపోతే అవునా కదంటారు? చెప్పండి. భవిష్యత్తు ఎందుకు పెట్టాడయ్యా అంటే ఆయనలోంచి తొలగిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అది కూడా కృప అన్నాడు. ఓకేనా? మరొకసారి ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ, రాబోయే కాలానికి ఇంకా దేవుడి పనులు ఇంకా ముందు కొనసాగుదాం. మరలా చెప్తాను, ప్రయాసపడే వారిని ప్రోత్సహించండి, చెప్తున్న వారిని మాటలు వినండి, వారి మాటలు గౌరవించండి. వారిని గౌరవించడం కాదు, వారు చెప్పే మాటలు గౌరవించండి. ఆ మాటలు గౌరవిస్తే ప్రభువుని గౌరవించినట్టు లెక్క. కనుక ఆనాడు నుంచి ఈనాడు వరకు దేవుని కృప తోడుగా ఉంది, మీ అందరి సహకారం తోడుగా ఉంది. అలాగే నాకు వాక్యం చెప్పిన పెద్దల సహకారం తోడుగా ఉంది. ఓకేనా? అందరి తోడు ఉంటేనే దేవుని దయందును, మనుషుల దయందును, వయసు ఎందును అంటే వయసు అనే మాట చెప్తాను, మళ్ళీ ఎప్పుడైనా పాఠం చెప్తాను. వయసు అంటే పెరిగి కొద్ది ఏమైపోవాలి, గర్వంలోకి వెళ్ళకూడదు. ఆ వయసుకి తగ్గ ప్రవర్తించాలి. మరలా చెప్తాను ఎప్పుడైనా పాఠం, వయసుకు తగ్గ ప్రవర్తన రావాలని. నేను పిల్లవాడినై ఉంటిని, పిల్ల చేష్టలు చేశాను. ఇప్పుడు పెద్దవాడినైతిని, ఏం చేయాలి? మళ్ళీ పిల్ల చేష్టలు చేయకూడదు. అది వయసు. ఒకప్పుడు ఓకేనా? గమనించాలి. మనం ఎక్కువ పిల్లల గురించి మాట్లాడతాం. వయసు ఎందును, జ్ఞానం అందును. అంటే వయసు పెరిగి కొద్ది నీ డిగ్నిటీ పెరగాలి, నీ హుందాతనం ఉండాలి, మారాలి. అంతే. ఇంకా ఎప్పుడు చూసినా ఇదేనండి, ఎప్పుడు చూసినా ఆ పాటేనండి, ఎప్పుడు చూసినా ఇదేనండి, ఎప్పుడు చూసినా ఇది అనుకోకూడదు. వయసుతో పాటు దైవంలో కూడా నువ్వు పెరగాలి, తర్వాత జ్ఞానంలో పెరగాలి. అవునా కదంటారా? జ్ఞానంలో కూడా పెరగాలి. ఎందుకు? మనుషులందరూ రక్షణ పొందాలి. తర్వాత సత్యముని గూర్చిన అనుభవ జ్ఞానం, ఆ అనుభవ జ్ఞానం వస్తే కానీ నువ్వు త్రొట్టెళ్ళకుండా ఉంటావు. అనుభవ జ్ఞానం లేదనుకోండి పడిపోతావు. ఓకేనా? అనుభవ జ్ఞానం లేదనుకోండి ఖచ్చితంగా పడిపోతావు. ప్రారంభించబడిన పనిలో అసత్యాలు ఉన్నాయి. అప్పటికొక నేను తప్ప ఇంకెవడ ప్రపంచంలో చెప్పలేనంత గొప్ప బోధలు ఉన్నాయి. అవన్నీ దాటుకుని ఏటికి ఆశపడకుండా, ఓకేనా, వేటికి ఆశపడకుండా అవన్నీ దాటుకుని వారికి జ్ఞానాన్ని, వారి ప్రశ్న అడిగితే మా వంతు మేము చెప్పడానికి మేము ప్రయాసపడి రేత్రనక పగలనక ఎండనక వాననక ఇవన్నీ తిరిగి ఎక్కడ ఆత్మ ఉందో ఎవరు వాక్యం విన్నారు వారి దగ్గరికి వెళ్ళి చెప్తే అలా ప్రయాసపడితే ఈరోజు ఈ ఫలాలు ఉన్నాయి. ఓకేనా? ఈ ఫలాలు ఉన్న కూర్చున్నావా? మళ్ళీ వెళ్తున్నామా లేదా చెప్పండి. మరలా చెప్తాను, మనం వెళ్ళే కొలిది మనమే దీవించబడతామండి. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, నువ్వు వెళ్ళే కొలిది సువార్త ఆశీర్వాదం ఉందా లేదా? మరి నీకు ఆశీర్వాదం కాదు, దీంతో ఉండాలి. చచ్చిపోతూ కూడా దేంతో చచ్చిపోవాలి? అప్పుడు విశ్రాంతి జరిగిద్ది. ఈ నుదిలేసి చచ్చిపోవనుకోండి నరకంలో పోతాం. అర్థమైందండి? ఇది వదిలేసి మన వల్ల కాదు, ఈ ప్రయాసం మన వల్ల కాదు వదిలేమనుకోండి, ప్రభుని వదిలేస్తే ఎక్కడున్నారు? నరకంలో ఉన్నారు. కనుక మరొకసారి ప్రేమతో కోరుతున్నాను, శిలువ మీద ఉన్న దొంగ అర్థం చేసుకున్నాడే, అంతేనా? శిలువ మీద ఉన్న దొంగకే అర్థమైంది కదా ప్రభు మనసు. మరి ఇన్నిసార్లు ప్రభు గురించి విన్నావే, ప్రభు మనసు అర్థం చేసుకోకపోతే ఇంకెట్లా? అర్థమైందో కదంటారా? ప్రభువుకున్న మనసును మనం ఇంకా అర్థం చేసుకోకపోతే ఎట్లా?
మరి అర్థం చేసుకోలేదంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఎవరు రైటు? సిలువ మీద ఉన్న దొంగే బెస్ట్. ఇన్ని పాఠాలు వెళ్ళలేదండి ఆ సిలువ మీద ఉన్న దొంగ. నేను ఎందుకన్నానంటే 17 సంవత్సరాలు. ఓకే, మీరు ముందు వెనక చూసుకోండి, కనీసం 10 సంవత్సరాలు చూసుకోండి. పోనీ ఆ 10 సంవత్సరాల నుంచి ఎన్ని పాఠాలు విని ఉంటారు? మీరు పోనీ చెప్పండి. పోనీ నేను చెప్పలేకపోయాను, చెప్పేవారిని కూడా తీసుకొచ్చి వాక్యం వినిపించావే. పోనీ నా జ్ఞానం మీ దగ్గర సరిపోలేదు, నాకంటే పెద్దలు తీసుకొచ్చి వాక్యం చెప్పించాం. మరి ఈ పాఠాలన్నీ ఎవరి కోసం? మీరు బలపడాలనే కదా అమ్మా, ఆ వాక్యంలో మీరు ప్రయాసపడాలనే కదా. కనుక దీన్ని అర్థం చేసుకోండి. మరొకసారి నా తప్పులుంటే దేవుడు నన్ను సరిదిద్దాడు. అలాగే ఒకవేళ ఎంతకాలం నిర్లక్ష్యం ఉంటే సరి చేసుకుందాం, ముందుకు దేవుని పనిలోకి ప్రయాసపడతాం. వయసులో పెద్దవారు నిజంగా శరీరాలు సహకరించకపోయినా మరి దేవుని పనికి ప్రయాసపడ్డారు. ఓకేనా? మరి ఆ బలహీనతలు కూడా ఉంటాయి. మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏముంటాయి? బలహీనతలు ఉంటాయి. ప్రియులు పాపం రమణ గారు అనారోగ్యంగానే ఉన్నారు, పాపం ఆయన లేవలేకపోతున్నాడు. ఓకేనా? ఇప్పుడే నేను ఫోన్ చేస్తున్నా ఆయనకి, సహోదరి ఆవిడ ఎంత బాధపడతాం మరలా చెప్తాం. అలాగే కొందరు బలహీనలు ఉన్నారు. ఎందుకు అంటే శరీరం బలహీనత, ఆత్మ ఈ శరీరం ఏం చేద్దంటే బలహీనత తెచ్చి దేవుని దూరం చేద్దామని చూస్తుంది. ఓకేనా? అంతే కదమ్మా. ఇది బలహీనతం చేసి ఆత్మ దేవునికి ఏం చేద్దామని చూస్తుంది, అదనమాట. అందుకు నేనేంటంటే దాన్ని గెలవడానికి మన ప్రయత్నం చెయ్యాలి. ఓకేనా? వారి కొరకు ప్రార్థించండి. ఎందుకంటే దేవుని గణపరచం దుష్టుడు కొన్ని ఏం చేస్తుంది, దిష్టి. అంతేనా? ఇప్పుడు చూడండి, మనం బిడ్డ కోసం ఎవరైనా చూడ వాళ్ళు ఏం చేస్తారంటే దిష్టి అని ఏం చేస్తారో, అన్నముద్ద తీసి ఏం చేస్తారో, చుట్టేసి ఏం చేస్తారో పాడేస్తారు. నిజమే, అది వారి నమ్మకం అయినప్పుడు నిజమే దిష్టి అనేది తీసేస్తున్నాం. ఇప్పుడు దిష్టి అంటే అపవాది యొక్క దృష్టి పోవాలంటే దేవుని దృష్టి మనం ఉండాలి. దేవుని దృష్టి ఎక్కడుంది? దేవుని దృష్టి ఎక్కడుంది? మందిరం మీద ఉంది. ఆనాడు యెరూషలేములు కట్టిన మందిరం మీద ఉంది. ఈనాడు ప్రభు కట్టిన సర్వత్వం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఉంది. ఇప్పుడు ఆయన దృష్టి రావాలంటే ఎక్కడ ఉండాలి? మనం సంఘంలో ఉండాలి. అప్పుడు దిష్టి ఏమవుతుంది? అంతే కదంటారా? వాళ్ళు నమ్మిన నమ్మికల్లోనే ఆలోచన చేస్తే నిజం దుష్టుడు ఎందుకంటే యోబు గారు అలా పెరిగింది చూసేది కదా, తట్టుకోలేకపోయాడు. అంతే కదండి. యోబు గారిని చూశాడు అన్నమాట ఏంటి, ఆడి పని ఏంటి, ఇటాడు తిరుగుతూనే ఉంటాడు, మనం ఎక్కడికి తిరగం. అంతేనా? వాడు ఏం చేస్తాడు, ఎవడ పెరుగుతుందని ఏం చేస్తున్నాడో తిరుగుతున్నాడు. సమయం కొంచెదే అన్నాడు, తిరుగుతున్నాడు ఆడు దృష్టిలో. అలా దొరికితే ఇంకా యోబు గారిని చూసావా, అన్ని ఇచ్చావు, అన్ని ఇచ్చినప్పుడు ఎన్ని చేస్తాడో అన్నారట. అయితే నీకు అప్పచెప్తున్నాను చేయరా అన్నాడట. అది మనందరికి తెలిసిందే. అంటే యోబు గారిని చూసేయడానికి ఏమైపోయాడు, కుళ్ళిపోయాడు. అవునా కదంటారా? సరే, కొంత శోధన గురయ్యాడు. కానీ యోబు గారు ఓడిపోయాడా? ఓడిపోయాడు. దేవుడు ఓడిపోయాడా? లేదు. అంటే శోధనలు కూడా ఏం చేశాడు ఆయన? భరించాడు. అలాగే మన జీవితాలు కూడా కలుగుతుంటాయి. మన దేవుని గణపరచవ ఖచ్చితంగా శోధన వస్తుంది. అర్థమైందండి? అందుకే ప్రవీణ్ గారు చెప్పారు, మీరు నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా ముందు అదే వస్తుంది, తర్వాత మేలు వస్తుంది. ముందు కీడు వస్తుంది, తర్వాత మేలు వస్తుంది. కానీ లోకానికి ముందు మేలు వస్తుంది, తర్వాత కీడు వస్తుంది. వ్యత్యాసం అంతే. ఓకేనా? రైట్. లోకమందు ప్రయాస వ్యర్థం, ప్రభునందు ప్రయాస అర్థం. ఓకేనా? ఆ ప్రభునందు ప్రయాస విశ్రాంతినిస్తాడు. లోకంలో ప్రయాస విశ్రాంతి లేదు. ఓకేనా? మరొకసారి మీ అందరూ కూడా ప్రభు నామమున ప్రత్యేకంగా థ్యాంక్ యూ. మరి